ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులకి మన సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట దాగి ఉందో చూసేద్దామా. ఈ తోటి ఎగ్ ప్లాంట్. అయ్య బాబోయ్, ఇది వరకు కూడా మనకి ఎగ్ ప్లాంట్ గురించి మీకు చెప్పేశాను. కోడిగుడ్డు మొక్క నిజంగా తెలుగులో చెప్పాలి అంటే, కానీ మొక్కలకి కోడిగుడ్లు కాస్తాయా? కాయవు కదా. మరి కోడిగుడ్లా కాసే ఆ మొక్క ఏంటి అందరికీ తెలుసు. మనం బ్రింజాల్ వంకాయ అంటాం కదా. చూస్తే చెట్టుకి వంకాయలాగే ఉంటాయి. మీరు తెల్ల వంకాయలు చూస్తేనైతే అచ్చం నిజంగా కోడిగుడ్లు ఆ మొక్కకు కాసాయి అనుకుంటాం. సో మరి ఈ ఎగ్ ప్లాంట్ ని ఆపర్జీన్ అంటారు. దీన్ని మన దేశంలో ఏంటి, ఏ దేశంలో అయినా చాలా ఇష్టంగా తింటారు. ఏ దేశంలో అయినా అని అంటున్నాను అంటే అంతెందుకు, వేరే దేశంలో నుంచి మన దేశానికి వచ్చి వంకాయ కూర చేసుకుని ముఖ్యంగా స్టీవ్ రూపంలో చాలా ఎంజాయ్ చేస్తారు. మరి వేరే దేశాన్ని మన దేశానికి వచ్చిన వంటల్లో మనం కేరళ వెళ్ళినా, ఇటుపక్క గోవా వెళ్ళినా, ఇటుపక్క పంజాబ్ వైపు వెళ్ళినా మనకి వేరే దేశాల నుంచి వచ్చినాయి. మరి ఈరోజు కేరళకి వెళ్ళి ఒక చక్కటి స్టీవ్ తయారు చేసుకుందాం. వంకాయ, బంగాళదుంప, బఠానీతో చక్కటి స్టీవ్ చేసుకుందాం. అది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ దాన్ని తినడం కోసం పరాటా చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే కేరళలో వెళ్తే వాళ్ళు పరాటా కొంచెం రిచ్గా చేసుకుంటారు. అయితే ఈరోజు కొంచెం అంత ఈస్ట్ కూడా యాడ్ చేసి ఫస్ట్ పరాటా పిండి కలిపేసుకొని తర్వాత మనం వంకాయ కూర చేసుకుందాం. స్టీవ్తో తినడానికి ఒక రిచ్ పరాటా చేసుకుందాం. ముందుగా దాంట్లో కొంచెం ఈస్ట్ కూడా వేసేసుకుందాం. ఇది ఫ్లేకీగా కంటే మంచిగా మన షీర్మల్, తాఫ్తాన్ ఎన్నో రకాలైన రొట్టెలు మన దేశంలో ఉంటాయి. కానీ అవన్నీ మన ఇళ్లల్లో మనం చేసుకోవాలి అంటే తప్పకుండా మన షోలలో చూపిస్తూ ఉంటాను, ట్రై చేయండి. ముందు కొంచెం ఈస్ట్ ఒక్క కప్పెడు పిండితో కలుపుకుంటున్నాను. దీంట్లో మనం కొంచెం పంచదార కూడా వేసుకుందాం. ఈస్ట్ పంచదార రియాక్షన్ అవుతేనే బ్రెడ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. దీంట్లో కొంచెం గోరువెచ్చటి నీళ్లు వేసుకొని దీన్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మన పిండి వేసుకుందాం. సాధారణంగా పిండిలో నీళ్లు కలుపుకుంటాం. ఇలా ఈస్ట్ డో చేసినప్పుడు మాత్రం ఇలా కలిపేసుకుందాం. మనకు కావలసిన విధంగా కలుపుకుందాం. అయితే ఈస్ట్ డో కొంచెం అంత మర్దన చేస్తే మన రొట్టె పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని ముందు ఎంత సాఫ్ట్గా ఇలా చేతికి అంటుకునే విధంగా ఉంటే మన రొట్టెలు సాఫ్ట్గా వస్తాయి. చాలామంది అంటుంటారు, మా పులకాలు చపాతీలు ఎంత చేసినా గట్టిగా వస్తాయి, సాఫ్ట్గా రావు అని. సాఫ్ట్గా రావాలి అంటే మన పిండి ముందుగా ఇలా సాఫ్ట్గా ఉండాలి. తరువాత దాన్ని కొంచెం అంత పిండి అద్దుకొని మనం రుద్దుకునేటప్పుడు చక్కగా రుద్దుకుంటే మన రొట్టెలు సాఫ్ట్గా ఉంటాయి. పిండిలోనే నీళ్లు తక్కువ ఉంటే రొట్టెలు గట్టిగా రాక ఏమవుతాయి. మరొకటి, మన పెనం బాగా వేడిగా ఉంటే తొందరగా రొట్టె కుక్ అయి దాంట్లో తేమ మిగిలిపోతుంది. పెనం బాగా వేడిగా లేకుండా చేస్తే దాంట్లో తేమంతా వెళ్ళిపోయి మన రొట్టెలు గట్టిగా అయిపోతాయి. ఈ పిండి కొంచెం పాటి మర్దన ఇలా చేసేసాను. రిచ్ బ్రెడ్ అని ముందే చెప్పాను. ఒక చెంచాడు నెయ్యి వేశాను. ఉన్నదే కప్పు పిండి, అందులో ఒక చెంచాడు నెయ్యి అవసరమా? అవును. ఈ రొట్టె రిచ్గా ఉండాలి, తినేటప్పుడు భలే మజా వస్తుంది. ఇలా వేసి ఈ పిండిని మరి కొంచెం సేపు ఇలా మర్దన చేసేసి దీన్ని తరువాత ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఆ లోపల మనం వంకాయ కూర కూడా మనం రెడీ చేసుకుందాం. ఇందులో ఉప్పు వేయడం మర్చిపోయాను, ఏం పర్లేదు. కొంచెంగా ఉప్పు పైన వేసి చక్కగా కలిపేసుకుందాం. దీంతో కనుక మనం రొట్టె చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు ఆహా సూపర్ మజా వచ్చేస్తుంది. అంటే చాలామంది నేను ఒక్కడే ఉన్నాను, అబ్బా దీనికోసం రొట్టె చేయాలా అని చాలా ఆలోచిస్తుంటారు. కానీ రొట్టె చేయడం అంతా సులభం మరొకటి లేదు. మరి కొంచెం అంత పిండి ఇలా పైన చెప్పాను కదా, పిండి సాఫ్ట్గా ఫస్ట్ చేసుకోవాలి. ఇలా చేతితోటి ముద్దలా చేసేసుకొని దీన్ని ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం. పిండి అయితే చక్కగా కలిపేసుకున్నాం. ఇప్పుడు వంకాయలు, మరి తెల్ల వంకాయలు తెల్ల సాస్లో, మరీ లేతగా ఏం లేవు. అయితే వీటిని స్టీవ్ కోసం మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుందాం. వంకాయలు కదా, కొంచెం నీళ్ళల్లో వేసి పెడితే నల్లగా అవ్వకుండా ఉంటాయి. మరి ఈ తొడిమెల్లో చాలా టేస్ట్ ఉంటుందంటారు. సో మరి ఆ తొడిమెల్ని కూడా
అలా ఉంచుకొని మరి కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మన బంగాళదుంపను కూడా ముక్కలు కట్ చేసుకుందాం. వంకాయ ముక్కలు అయితే ఉడకాలి, కానీ ఈ బంగాళదుంప ఆల్రెడీ ఉడికించిన బంగాళదుంపే మనం ఇందులో కుక్ చేసుకున్నాం. అయితే పచ్చి బంగాళదుంప వేసి కుక్ చేయాలి అంటే ఆ ముక్కలు ముందుగా వేసేసుకోవచ్చు. చాలా ఎక్కువ చేసేటప్పుడు మాత్రం బంగాళదుంపని అందులోనే స్టీవ్లో వేసేసి కుక్ చేసుకుంటాం. మనం కొంచెమే చేసుకుంటున్నాం, అందుకని చెప్పి ఉడికిన బంగాళదుంపనే ముక్కలు కట్ చేసేసి పెట్టేసుకుందాం. ఈ విధంగా మనకి బంగాళదుంప కట్ చేసి వేసుకుంటే బంగాళదుంప ఉడికిందా లేదా అన్న భయం మనకుండదు. ఇప్పుడు కొబ్బరి పాలతోటి మనం కొంచెం నువ్వులు వేసి ఈ వంకాయ బంగాళదుంప బఠానీ వైట్ స్టీవ్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. కావాలంటే ఇందులో కొబ్బరి నూనె వేసుకోండి. వాళ్ళు కేరళలో చేసుకునేటప్పుడైతే కొబ్బరి నూనె వేసుకుంటారు, కానీ నేనైతే కొంచెం మామూలు రిఫైన్డ్ ఆయిల్ వేసుకుంటున్నా. ఎందుకంటే కొబ్బరి నూనె రుచి అందరికీ అంత గొప్పగా నచ్చకపోవచ్చు. అందులో కొబ్బరి పాలు వేస్తున్నాం, మళ్ళీ కొబ్బరి నూనె అవసరం లేదు. మామూలు నూనె వేసుకున్నా మనకి ఆ మంచి తీయటి కొబ్బరి టేస్ట్ మనకి స్టీవ్లో వచ్చేస్తుంది. ఎప్పుడైతే దీంట్లో కొంచెం అంత మైదా పిండి వేసేసి ఆ స్టీవ్ కొంచెం చిక్కగా చేసుకుంటామో ఇలాంటివి రొట్టెలతో తింటే, బ్రెడ్స్తో తింటే చాలా బాగుంటుంది. కానీ అన్నంతో తినేటప్పుడు వాళ్ళు కొంచెం ఓవర్ కుక్డ్ రైస్ అలాంటివి చేసుకున్నప్పుడు బాగుంటుంది. మీ ఇష్టం, మీకు కావాలంటే అన్నంతో తినొచ్చు, లేకపోతే రొట్టెలతో కూడా తినొచ్చు. నూనె వేడెక్కిన తర్వాత మన ఆ ఆవాలు చిటపట్లడే లోపల ఉల్లిపాయ కట్ చేసేసుకుందాం. సో ఉల్లిపాయ కూడా మరీ చిన్నగా కాకుండా కొంచెం సాంబార్లో వేసే విధంగా వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఆవాలు చిటపట్లాడుతున్నాయి. ఆవాలు చిటపట్లాడగానే మనం జీలకర్ర అలాగే ఉల్లిపాయలు అన్నిటికంటే టేస్టీగా స్టీవ్లో కూడా ఈ కరివేపాకే మంచి రుచినిస్తుంది. కొంచెం కరివేపాకే వెనక్కి జరుగుతాను. అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను కొంచెం అంత వేగుతున్నప్పుడు. అయితే ఈరోజు మన స్టీవ్ తెల్లగా చేసుకుందాం అనుకున్నాను. మీకు కావాలంటే కొంచెం పసుపు కూడా వేసి చేసుకోవచ్చు. దీంట్లో వంకాయ ముక్కలు వేసి ఇలా చక్కగా నూనెలో వేయించుకుందాం. అయితే కొంతమందికి ఆ తెల్లగా చూస్తే అది ఏంటి కూరలాగా కనిపించదు, అందుకే కావాలంటే పసుపు కూడా వేసుకోండి. మరి నాకైతే మంచి వైట్ సాసులు అవి తినడం అలవాటు, నాకు తెల్లగా ఉన్నా చాలా నచ్చుతుంది. ఈ వంకాయలు వేసేసి కొంచెం మూత పెట్టి కుక్ చేసుకుందాం. వంకాయ కొంచెం సేపు కుక్ అయిన తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వంకాయ బంగాళదుంప చాలా ఫేమస్ కాంబినేషన్. ఇళ్లలో కూడా చాలామంది వంకాయ ఒట్టిగా చేస్తే తినరు, దాంతోపాటు మళ్ళీ బంగాళదుంప వేయాలి, కొంచెం టమాటా, కొంచెం నూనె ఎక్కువ వేస్తేనే మళ్ళీ వంకాయ కొంతమందికి దిగుతుంది. ఇందులో కొంచెం అంత మైదా. యాక్చువల్గా మన బంగాళదుంప ఇలా ఉడకబెట్టి వేసుకున్నప్పుడు మనకి ఈ మైదా పిండి కూడా అవసరం లేదు. ఒకవేళ మనం వేసే పాలు అవి విరగకుండా ఉండడానికి కూడా ఈ మైదా పిండి పనికొస్తుంది. ఆ గ్రేవీ కొంచెం చక్కగా కాపాడుతుంది. ఈ వంకాయలు ఉడికించుకునేటప్పుడు ముందుగా కొబ్బరి పాలు వేసేసుకుందాం. కొబ్బరి పాలు వేసేసి ఆ మైదా ఉండడం వల్ల మనకి కొబ్బరి పాలు కూడా చిక్కగా అయిపోయి మనకి కరెక్ట్గా అయిపోయింది. ఇందులో మామూలు పాలు కూడా వేసేసుకుందాం. ఈ పాలు విరగకుండా చక్కగా ఉంటాయి. మరి దీన్ని ఇలాగే కొంచెం సేపు స్లోగా కుక్ చేసుకుందాం. మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు తర్వాత దీంట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. దీంతో పాటు మనం కొంచెం అంత ధనియాల పొడి వేసుకుంటే మనకి కూర రుచి పెరుగుతుంది. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసేసాం, దీంట్లో కొంచెం అంత మిరియాలు కూడా వేసుకుంటే మన స్టీవ్ చాలా రుచిగా వస్తుంది. మరో 4-5 నిమిషాలు. మీకు కావాలంటే దీంట్లో కొంచెం నీళ్లు కూడా పోసుకోవచ్చు. మంచి కొబ్బరి నీళ్లు, పాలు టేస్ట్ బ్రహ్మాండంగా ఉంది. ఈ వంకాయలు మరి కొంచెం సేపు కుక్ అయ్యేంత వరకు ఇందులో కుక్ చేసుకుందాం. మన వంకాయ ముక్కలు కుక్ అయిపోయాయి. ఇందులో మన బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుందాం. చూడండి, బంగాళదుంప ముక్కల నుంచి కూడా మనకి ఈ స్టీవ్ చిక్కపడే గుణం వస్తుంది. దీంట్లో మరి కొంచెం సేపు అయితే దీంట్లో మన బఠానీలు కూడా కొన్ని వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 3-4 నిమిషాల పాటు తక్కువ మంటలో కుక్ చేసుకుందాం. పిండి రెడీగా ఉంది రొట్టెలు చేసుకోవడానికి. ఒకటే కప్పు పిండి తీసుకున్నా 2 రొట్టెలు అవుతాయి. మరి చూడండి పిండి సాఫ్ట్గా ఎలా ఉందో. దీన్ని చేసుకోవడం కోసం మైదా పిండి ఎక్కువగా జల్లుకోవాలి, ఎందుకంటే పిండి ఎంతో సాఫ్ట్గా చేసేసుకున్నాం.
దీన్ని రుద్దడానికి రొట్టెల కర్ర కూడా అవసరం లేదు, చేత్తోటే ఇలా చేసేసుకోవచ్చు. పిజ్జాలు అవి చేసేటప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. ఈ చేత్తో ఇలా 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 తిప్పితే చాలు, ఇది పెద్దగా అయిపోతుంది. పెనం చాలా వేడిగా ఉంటేనే మనకి ఈ రొట్టె పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకొకసారి ఇలా అనుకొని ఇప్పుడు దీన్ని ఈ పెనం పైన చక్కగా వేసుకొని కాల్ చేసుకుందాం. ఇలా వెయ్యగానే చక్కగా ఇలా బురగల్లా వచ్చేయాలి, అప్పుడే మన రొట్టె పర్ఫెక్ట్గా అవుతుంది. ఒక్కవైపు కొంచెం కాలిన వెంటనే మనం దీన్ని మరోవైపు తిప్పేసుకుందాం. చూడండి ఎంతో సాఫ్ట్గా రొట్టె వస్తుంది. మన ఇంట్లోనే మనం ఈ అద్భుతమైన రొట్టె తయారు చేసుకోవచ్చు. ఎంత లోపల నెయ్యి వేసినా రొట్టె మాత్రం కాల్చేటప్పుడు ఇలా నెయ్యి వేసుకొని కాల్చుకుందాం. మంచిగా నేతిలో ఫ్రై చేసిన ఈ రొట్టెని ఆ స్టీవ్తో పాటు తింటే మరి అద్దరిపోతుంది. ఒక్క సైడ్ కొంచెం రంగు రాగానే ఇంకో సైడ్ కూడా తిప్పేసి ఇటు పక్కన కూడా మనం నెయ్యి వేసుకుందాం. చూడండి ఇప్పుడు ఈ రొట్టె ఇలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే విధంగా సాఫ్ట్గా ఉంటుంది. ఆహా, మరి పర్ఫెక్ట్గా. తినే ప్లేట్ కూడా తెచ్చి పెట్టుకుందాం. దీన్ని లైట్గా ఫ్రై చేసేసుకుందాం. ఈ రొట్టె చేయడానికి పెద్ద టైం పడుతుందా అండి? అందులో సాఫ్ట్ రొట్టె, ఇలా సూపర్ రొట్టె మనం కొంచెం సేపట్లో తయారు చేసేసుకోవచ్చు. ఇది మంచి బటూరాలా చక్కగా పర్ఫెక్ట్గా ఉంది. మరి దీంతో పాటు స్టీవ్ని కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది, దాన్ని కూడా వేసి వడ్డించేసుకుందాం. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినప్పుడు తీసి ప్లేట్లో వేసుకుందాం. చూడండి ఇప్పుడు స్టవ్ కట్టేసి మన స్టీవ్ రెడీగా ఉంది. దీంట్లో మనకు కావాలంటే వంకాయకి మంచి కాంబినేషను నువ్వులు పల్లీలు మనం చేసుకున్నప్పుడల్లా నువ్వుల పల్లీల పొడి కూడా వేసుకుంటాం. దీంట్లో కొంచెం నువ్వులు కూడా వేసేసుకోండి. ఇది కేరళలో వాళ్ళు ఎక్కువగా వేయరు. ఈ డిష్ చేసినప్పుడల్లా కొంచెం నువ్వులు వేసుకొని దీన్ని తింటే చాలా రుచిగా ఉంటుంది, మంచి సువాసన కూడా వస్తుంది. ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా మన డిష్ రెడీ అయిపోయింది. ఇక్కడ వంకాయ మన రొట్టె కూడా చూడండి పర్ఫెక్ట్గా ఉంది. మరి తినేద్దామా? ఫ్రెష్గా చేసుకున్న రొట్టె. అసలు దీంతో పాటు ఏ కూర లేకపోయినా మంచి టేస్టీగా తయారైంది. చేసుకున్న ఇలాంటి స్టీవ్తో పాటు తింటే చాలా కమ్మగా ఉంటుంది. వంకాయ బంగాళదుంప స్టీవ్ తయారు చేయడానికి ముందుగా ఒక పరాటా తయారు చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్లో కొంచెం ఈస్ట్, పంచదార, వేడి నీళ్లు వేసి చక్కగా కలుపుకొని మైదా పిండిని కూడా చూపించిన విధంగా కలిపి నెయ్యి వేసి కొంచెం ఉప్పుతోటి చక్కగా కలుపుకోవాలి. చక్కగా మర్దన చేసిన తర్వాత దీన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వంకాయ కూర చేయడానికి స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే వంకాయ ముక్కలు కూడా వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత దీంట్లో కొంచెం కొబ్బరి పాలు, ధనియాల పొడి, మిరియాల పొడి, కొన్ని నీళ్లు కూడా వేసి కుక్ చేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీ ముక్కలు కూడా వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మన స్టీవ్ రెడీ అవుతున్నప్పుడు మనం కలుపుకున్న పరాటా పిండితోటి చక్కగా రుద్దుకొని చూపించిన విధంగా రొట్టెలు తయారు చేసుకుని ఈ స్టీవ్ తో పాటు తింటే భలే టేస్టీగా రిచ్ గా ఉంటుంది. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.